హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'మమతల కోవెల'. మరొక మినీ వ్లాగ్‌తో అయితే ఈరోజు మీ ముందుకొచ్చేసాను. ఈ పూలు చూస్తున్నారు గదా! మల్లెపూలు. ఈ కవరు వచ్చి రూ. 10 అంటే 4-6 ఆ టైం వరకైతే ఆ కవరు కనీసం 20, 30 కన్నా అమ్ముతారు. ఇక 6:30, 7 ఆ టైంలో ఏంటంటే కొద్దిగా ఎవరు కొనరు కదా అని చెప్పి కొద్దిగా రేట్ తగ్గిస్తారనమాట. అదే బజార్‌లో కొనాలంటే అస్సలు కొనలేము. ఇల్లమ్మట వచ్చేవాళ్ళు కాబట్టి కొంచెం తక్కువ రేట్‌కే ఇచ్చారు. కవర్‌లో పూలు గూడా చాలా ఉన్నాయన్నమాట. ఇక నేనిప్పుడు పూలు కట్టే దారంతో చూస్తున్నారు గదా! యెల్లో కలర్ దారం అదైతే దేవుడి కోసం అని సెపరేట్‌గా పెట్టుకుంటాను పూలు కట్టటానికి. సో, అలాగా ఇప్పుడైతే నేను మల్లెపూలు ఇక్కడ మాల కడుతున్నాననమాట. ఫ్రైడే రోజు అమ్మవారికి మల్లెపూలతో పూజ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనని చెప్పి. సో, ఈ పూలొచ్చేసి గుండు మల్లె పూలనమాట. గుండు మల్లి అంటే ఇక్కడ వడ్లపూడికి బాగా ఫేమస్ అనమాట. ఆహ్, బాగా వర్షాలు పడుతున్నా కూడా చాలా ఉక్కపోతగా ఉంటుందనమాట. ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాము. సో, అందుకని కొంచెం ఏసీ అయితే యేసుకొని ఇక టీవీలో చిరంజీవి ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా! అవైతే పెట్టేసుకొని వింటున్నాననమాట. ఎక్కువ ఓల్డ్ మూవీ సాంగ్స్ అయితే వింటూ ఉంటాను. ఏదన్నా ఒక పని చేసుకుంటూ ఇంకా దేవుడి పాటలు కూడా ఎక్కువ వింటుంటాననమాట. ఇగో పూలైతే కట్టడం అయిపోయింది. చూసారు గదా! రూ. 10కి ఎన్ని పూలొచ్చాయో. మాల చాలా పెద్దదైతే అయ్యింది. నేనైతే ఈ పూలు కట్టటము నా చిన్నతనంలో అంటే నాకు ఎగ్జాక్ట్‌గా అప్పుడు 11 సంవత్సరాలు ఉంటాయి. చీపురు పుల్లలతో ఇంకా ఆహ్, పిచ్చి ఆకులుంటాయి గదా! చెట్లువి వాటితో అయితే మాల కట్టడం అయితే నేర్చుకున్నాననమాట. ఇక ఇది వచ్చేసి ఇక ఫ్రైడే రోజు నేను వేసుకున్న ముగ్గు. ఫ్రైడే రోజు మంగళవారము ఇంతకుముందు వీడియోలో గూడా చెప్పాను. నేను మామిడి చెట్టు ఇంట్లో ఉండటం వల్ల శుక్రవారము, మంగళవారము గేటు దగ్గర గుమ్మాలకి అలా మామిడివి కొమ్మలు పెట్టుకుంటాననమాట. సో, ఈరోజు కూడా అలాగే పెట్టుకున్నాను. ఆహ్, బండలు శుక్రవారము, మంగళవారం కడుగుతానని చెప్పాను కదా! ఈరోజైతే అసలు కడగలేదండి. ఎందుకంటే కడిగిన తర్వాత వర్షం వచ్చేస్తుంది. మళ్ళీ ముగ్గులన్నీ పోతాయని చెప్పేసి గుమ్మం ముందు వరకైతే కొంచెం శుభ్రం చేసుకొని అక్కడి వరకు ముగ్గు వేసుకొని, ఇక గుమ్మాలు అవన్నీ పసుపు అవి రాసుకొని బొట్లు పెట్టేసుకున్నాననమాట. ఇక నేను కట్టిన పూల మాలయితే చక్కగా ఈరోజు దేవుడి ఫోటోలన్నిటికి సరిపోయాయనమాట. మల్లెపూలతో ఈరోజైతే పూజ గది ఎంత అందంగా అనిపించిందంటే, అమ్మవారినైతే నాకు చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు ఈరోజు. సో, ఈరోజు ఈ శుక్రవారం రోజు నా పూజైతే చాలా మంచిగా జరిగిందనమాట. అమ్మవారికైతే మల్లెపూలతో అలంకరించుకున్నాను.